నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వెలిమెల గ్రామంలో పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం హాజరైన మాజీ నిర్మల్లో డిజిటల్ ఇండియాపై అవగాహన సదస్సు ప్రత్యేక అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ పెద్దకాపర్తి తిరుమల స్వామి ఆలయంలో ఉత్సవాలు 50 లక్షల రూపాయలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే పాలకొల్లులో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే 3 సంవత్సరాల్లో వైసీపీ ఏం అభివృద్ధి చేసిందని ఫైర్ భూమా అఖిలప్రియ కుటుంబంలో విగ్రహాల రాజకీయాలు అఖిలప్రియ వైఖరిపై భూమా కిషోర్ రెడ్డి తీవ్ర అసహనం ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిమెల గ్రామంలో కొలువుదీరిన శ్రీ 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 అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా జరిపారు. ఆద్యాంతం కళ్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చనాలు, పచ్చతోరణులు, వాయిద్యాలు, వేలాది మంది భక్తజన సందోహం నడుమ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి బీజేపీ నేత సినీ నటుడు బాబు మోహన్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హాజరయ్యారు. స్వామివారికి ఆ అమ్మాయిల యొక్క విషయము కూడా అక్కడ స్వామివారి దగ్గర మీరు ఏమని చెప్పారు? స్వామివారి గోత్రం ఏమిటి? అనంతవేద జరగాలి అన్నా లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఈ ఆలయానికి నాకు అందాజుగా 25 సంవత్సరాల నుంచి అనుబంధం. ఫస్ట్ నేను బై ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుండి 3 సార్లు ఎమ్మెల్యే ఉండి వచ్చాను, మంత్రిగా ఉండి వచ్చాను. కానీ బ్రహ్మాండమైన పేరు పెట్టారు ఆ జబ్బుకి. కరోనా అంట రాక్షసాన్ని పెట్టాలి, దెయ్యమని పెట్టాలి. కరోనా రావడం వల్ల ఈ 2 ఇయర్స్ నేను రాలేదు. ఈ 2 ఇయర్స్ గ్యాప్. అదర్వైజ్ నేను ప్రతి సంవత్సరం నన్ను వదలరు, మైపాలన్న వదలరు, మనల్ని ఎవరున్నా సర్పంచులు వదలరు. కానీ ఈ గ్యాప్ అరే అనుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రావాలనుకున్నాను. కార్పొరేటర్ తమ్ముడు, ఈ తమ్ముడు అందరూ వచ్చారు. మహేందర్ అయితే అసలు వదలలేదు. ఇక్కడికి వచ్చాను ఈ స్వామిని దర్శించుకొని చాలా చాలా సంతోషిస్తుంటాను ఇప్పుడు. అంటే ఈరోజు కూడా బాగా చాలా సంతోషంగా ఉంది. ఇందులో నందీశ్వరన్నతో పాటు వచ్చాను ఈసారి. అన్న ఒకటే పార్టీ ఒకటే కుటుంబం అన్నట్టుగా మేము అందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఉంటున్నాము, ఎప్పటికీ ఉంటాం. కనుక ఈ ఆలయ వైభవం సంవత్సరం సంవత్సరం పెరిగి ఇప్పుడు అసలు ఇంకా 7 కొండలు ఇంకా మహామహా చోట్లగా కూడా ఈ వైభవం ఉంటుందో లేదన్నట్టుగా వైభవోపేతం అంటారు కదా. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు
అధ్యక్ష జరిగిన ఈ సదస్సులో జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనాటి నైజాం పరిపాలన దుస్థితిని ఎదుర్కొంటున్నారని మురళీధర్ రావు అన్నారు. ప్రజలందరి చేతిలో ఫోన్లు ఉన్నాయని, హిందువులకు జరిగే అన్యాయాన్ని ఏ ఒక్కరూ సహించబోరని తెలిపారు. హిందువులపై జరుగుతున్న అక్రమాలను క్షణాల్లో డిజిటల్ మీడియాతో యావత్ ప్రపంచానికి తెలియజేయడం వల్ల హిందువులపై జరుగుతున్న దోపిడీ ప్రపంచానికి తెలుస్తుందని, ప్రజలందరూ తన మొబైల్ ఫోన్లనే ఆయుధాలుగా మలుచుకొని నియంతృత్వ పాలకులపై తిరగబడాలని ప్రసంగించారు. ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. సపోర్ట్ కొడుతుంది ఏంటంటే మాట్లాడేది ఇంకా మాట్లాడడం బంద్ చేయాలనుకున్నప్పుడు సపోర్ట్ బంద్ చేయాలి. జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి గారు, భారతీయ మానవులు నూతల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా నర్సాపురం రవీందర్ గారు, ఎంసీ లింగన్న గారు. అన్ని రిజల్ట్స్ ఒక ఎత్తు అయితే ఉత్తరప్రదేశ్లో జనం అంతా చూస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కాదు, దేశమంతా కాదు, ప్రపంచమంతా. రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం అవుతున్నది. మరి రాముని నిజమైన భక్తులు గెలుస్తారా గెలవరా అనేది ప్రశ్న. రాముని భక్తులు ఎవరు? అందరు భక్తులే. కానీ రామునికి నిజమైన భక్తులు గెలుస్తారా గెలవరా అంటే ఎవరు అనేది అందరికీ తెలుసు. రాముడు అక్కడ పుట్టలేదు. రామాయణం ఏదైతుందో అది కేవలం మైథాలజీ. రాముడు ఎక్కడ పుట్టిండో తెలియదు. అయోధ్య ఎక్కడ ఉంది అంటే ఎక్కడ మధ్యప్రదేశ్లో కూడా ఉంది, లేకపోతే మహారాష్ట్రలో కూడా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని కోర్టులలో అఫిడవిట్ ఇచ్చిన పార్టీలు. మామూలు విషయం కాదు. లంకకు భారతదేశానికి మధ్యన రామసేతు. ఈ రామసేతు ఉందా లేదా అంటే ఇది ఏదో ఊహాగానము, చరిత్రలో చెప్పిన కథ అని మా అందరి ముందర కొన్ని పార్టీలు పోయి అఫిడవిట్లు ఇచ్చినాయి. అఫిడవిట్లు ఇచ్చిన పార్టీలు కూడా రాముడు భక్తులే. కానీ నిజమైన రాముడు భక్తులు గెలుస్తారా గెలవరా అంటే ఆ మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ కెమెరాలు పట్టుకొని. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాలకు అధిక నిధులు కేటాయింపులు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపట్టి గ్రామంలో గుట్టపైన వెలిసిన శ్రీ భూసమేత తిరుమలనాథ స్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ జాతర 3 రోజుల పాటు జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపైన 50 లక్షల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని, భక్తుల సౌకర్యార్థం మిగతా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి 2014-2019 వరకు 5 సంవత్సరాల్లో రూపాయి 240 కోట్లు అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. స్థానిక 1వ వార్డులో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో 240 కోట్ల పనులు జరిగితే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల యావరేజ్ చూసుకున్న కనీసం రూపాయి 120 కోట్ల పనులు చేయలేదని తెలిపారు. రంగులు కాదు, మిగిలిన 10% పూర్తి చేయాలి. ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉచితంగానే స్వాధీనం చేయాలనేటువంటి విధంగా ఏదైతే పాలకులలో మరి గత సంవత్సరాల నుంచి పోస్ట్ కార్డులు, పాదయాత్రలు, సత్యాగ్రహ దీక్షలు, ఏదైతే మున్సిపల్ కార్యాలయంలో 36 గంటల నిరాహార ఇంటి దీక్ష, అదేవిధంగా ఏదైతే పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గర నుండి అసెంబ్లీ వరకు కూడా 210 కిలోమీటర్లు మరి మొండు టెండర్లో సైతం సైకిల్పై ఏదైతే వెళ్ళడం జరిగిందో దానికి పెద్ద ఎత్తున మరి సంఘీభావం తెలియజేసినటువంటి ప్రతి ఇళ్ల లబ్ధిదారుడికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఏదైతే ఆ యొక్క రంగుల మీద పెట్టేటువంటి శ్రద్ధగా ఆ యొక్క 10% పూర్తి చేయడం మీద పెట్టండి. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుని ఉచితంగా ఇవ్వండి అని ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా చాలా గట్టిగా ఎన్టీఆర్ టిట్కోయిల మీద మాట్లాడడం జరిగింది. దానిపై నిన్న ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం కలవడం కూడా జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది ఏదైతే మరి తొందరలోనే మరి ఏదైతే ఇల్లు ఏవైతే పూర్తి చేసి ఇచ్చేస్తాం. అదేవిధంగా ఏదైతే మొదటి వరుసగా మరి 1856 ఇళ్ళు మరి ప్రారంభోత్సవం చేద్దాం తొందరలోనే ఈ నెలలోనే అని మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది ఏదైతే 1856 ఇళ్ళు మన హయాంలోనే 100% పూర్తయినాయి సార్. మరి ఏదైతే ఇంకా మిగిలిన 90-80% ఏదైతుందో దాని మీద దృష్టి పెట్టి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా శ్రద్ధ పెట్టమని కోరడం జరిగింది. అదేవిధంగా ఉచితంగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని మరి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసి, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి కూడా నేను మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా తొందరలోనే వచ్చి మరి ఇక్కడ ఏదైతే చిన్న చిన్న ఇంకా మౌలిక వసతులు ఏవైతే ఎస్టీపీ ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. తొందరలోనే ఆ మిగిలిన పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఆ లబ్ధిదారుల పక్షాన మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో విగ్రహాల రాజకీయం చెలరేగింది. భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తన సొంత స్థలంలో నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి విగ్రహాలను బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే కిషోర్ రెడ్డికి తెలియకుండానే భూమా నాగిరెడ్డి కుమారే అఖిలప్రియ విగ్రహాలను ఆవిష్కరించడంతో వివాదం నెలకొంది. విగ్రహాలు ఏర్పాటు చేసిన కిషోర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూమా కుటుంబ సభ్యుడిగా తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను అఖిలప్రియ తనకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారని కిషోర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా భూమా కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. అఖిలప్రియ వైఖరి నచ్చక భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ లో ఉన్న కనకదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో చైతన్యపురి టీఆర్ఎస్ నాయకులు ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకున్నారు. అన్ని వర్గాల ప్రజల దీవెనలు కేసీఆర్ కి ఉండాలని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. బయట తీసుకున్నాం సార్ నిమిషాలు వస్తున్నాను. కేసీఆర్ సార్ ఇటు ఆరోగ్యం ఉండాలని ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్లో, కనకదుర్గమ్మ టెంపుల్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిన్న అస్వస్థతకు గురై టెస్టుల ద్వారా మంచి రోగం వచ్చింది. ఏంటంటే వారు ఆరోగ్యంగా ఉండాలని దాని ఉద్దేశంగా ఈరోజు 101 కొబ్బరికాయలు జిన్నారం విఠల్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో అలాగే అమ్మవారికి పూజ చేయడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే యావత్ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యమంత్రిని తండ్రిగా, కుటుంబ ఒక పెద్దగా భావిస్తుంది కాబట్టి చాలా మంది నిన్న టీవీలో చూసినప్పుడు చాలా మంది ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడ కూడా లేనటువంటి ముఖ్యమంత్రి రైతులకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ మొన్ననే 1,00,000 ఉద్యోగాలు దగ్గర 91,00,000 మందికి ఉద్యోగాలు మొన్ననే అసెంబ్లీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఇట్లా కాగానే చాలా మంది వాళ్ళ కుటుంబంలో తండ్రి ఒక అన్నకు జైన అన్న బాధతోటి చాలా మంది కూడా యావత్ తెలంగాణ కూడా బాధలో ఉంటుంది. అవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో వారు తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజలలోకి వచ్చి వారి సేవలు అందించాలని చెప్పేసి నాకు కూడా ఎంతో ఆప్తులు, తండ్రితో సమానంగా ఉన్న 2 సార్లు కూడా వారు నాకు ఎన్నికలకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. చండీ హోమం కానీ ఇంకా వేరే కార్యక్రమాలు కూడా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి నిన్న హాస్పిటల్ తీసుకుపోవడం చూసాము. అమ్మవారి మొక్కి తొందరగా ఏం లేకుండా ముఖ్యమంత్రి గారు రావాలి. ఎందుకంటే ప్రజాసేవకుడు ముఖ్యమంత్రి గారు ఎవరికి ఉన్నా ఏమున్నా నేనున్నానని అన్ని విధాలుగా ఇచ్చే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తొందరగా కోరుకుని మళ్ళా ప్రజలకు వచ్చి అన్ని పథకాలన్నీ అమలు చేసుకుంటూ అన్ని విధాలుగా చేయాలని కోరుకుంటూ అమ్మవారి ముఖ్యమంత్రి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. అన్ని విధాలుగా దేశాన్ని కూడా మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా కంపల్సరీగా ముఖ్యమంత్రి తిరుగుతాడు. కంపల్సరీ నాయకత్వం వహించాడు. ఇక రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ సమీపంలోని కల్కిదోన వేణుగోపాల స్వామి ఆలయంలో ముఖద్వారానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపన చేశారు. తరువాత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చెన్నారం సర్పంచ్ స్వప్న భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకసారి నిలవడం సార్ ఇక్కడ చూడాలి అంతేగా అట్లా ఉంది. గోపాలకృష్ణ భగవానికి లక్ష్మీ రమణ గోవింద.
శ్రీ అరబిందో 150వ జయంతి వేడుకలు పురస్కరించుకొని జనగామలోని న్యూ క్రియేషన్ పాఠశాలలో అరబిందో 2020 నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై జాతీయ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వి సుధాకర్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని స్కూల్ లెవెల్, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎలా రూపొందించాలనే దానిపై అవగాహన కల్పించడం కోసమే ఈ సదస్సు నిర్వహించినట్లు ప్రొఫెసర్ సుధాకర్ తెలిపారు. Prime Minister's word in Mann Ki Baat on November 29th, 2020. These are his words and I quote. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆర్గనైజేషన్ ద్వారా మనకి ఎన్ఈపిక్స్ వర్క్షాప్ లాగా చేయడం జరిగింది. బేసికల్గా ఎన్ఈపి 2020 ఫిలాసఫీ స్కూల్ లెవెల్లో, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఏ విధంగా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి, యాక్షన్ పాయింట్స్ ఏ విధంగా రూపొందించాలి అనే మీద, అండ్ ఎస్పెషల్లీ సిఆర్ఎబిందోస్ ఇన్సైట్స్, సిఆర్ఎబిందో యొక్క ఐడియా ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ దాన్ని ఏ విధంగా మనం ఇండక్ట్ చేయాలి, దాని గురించి ఏ విధంగా ఆలోచింపజేయాలి జనాలను అనే దాని గురించి ఈరోజు ఈ సమావేశం. టీచర్స్కి అందరికి కూడా వాళ్ళకి ఎంతో గొప్ప పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆయన పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రిస్మస్ ఉంది, క్రిస్టియన్ ఫ్రెండ్ అని పిలిచి చెప్తారు. జైన్ ఉన్నారు, జైన్స్ సర్దార్ జిల్లాది కూడా ఉంటుంది సిక్కులది, అప్పుడు ఎవరైనా సిక్ ఫ్రెండ్ అంటే దాంతో ఏమిటిదంటే ఇవి అన్ని రిలీజియన్స్ ఒక్కటే, అన్ని రిలీజియన్స్ సమానమే, అన్ని రిలీజియన్స్ అక్కడికి చేరటానికి మార్గాలు, వివిధ మార్గాలు, చేరడం ఉద్దేశం ఒక్కటే, మార్గాలు వేరే అనే అటువంటి భావన తీసుకొచ్చి వాళ్ళ లోపల రిలీజియన్ గురించి ఫండమెంటలిజం లేకుండా చేయడం కూడా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ యొక్క అదే. అయితే శ్రీ అరబిందో సిద్ధాంతంలో స్కూల్ ఏమిటి? గ్రౌండ్, ప్లే గ్రౌండ్, టెంపుల్, స్కూల్, తర్వాత హోమ్, ప్రేమ, అందరి లోపల పంచుకునేది, కేరింగ్ అండ్ షేరింగ్, అంటే తీసుకొస్తే కలిసి తినాలి, ఎవరన్నా పడితే లేబట్టాలి, ఇటువంటి అన్ని పిల్లలకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీంట్లో హైదరాబాద్ లో జరుగుతున్న మాదిగ హక్కుల దండోరా 2వ మహాసభకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుండి దళిత నాయకులు తరలివచ్చారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తున్నారని దళిత నాయకులు తెలిపారు. దళిత బంధు యావత్ దళితులకు ఒకేసారి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు సాగర్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాల్మాన్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాదు పట్టణ కేంద్రంలో మాది హక్కుల దండోరా 2వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సభకు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళితులందరూ కూడా పెద్ద మొత్తంలో తరలి వెళ్తూ ఉన్నారు. ఈ సభలో ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులకు ఏదైతే ఈ ప్రభుత్వాలు హామీ ఇచ్చి మర్చిపోయినాయో ఆ హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావడానికి గాను భవిష్యత్తు కార్యాచరణను మాది హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ కూడా ఈరోజు నిర్వహిస్తుంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల హక్కుల కోసం మాది హక్కుల దండోరా భవిష్యత్తు కార్యాచరణ కోసం జరుగుతున్నటువంటి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి
ప్రతి ఒక్క నాయకుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళితుల అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు మరి దళిత బంధు స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు ఎస్సీల ఏపీసైడ్ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఎస్సీలో ఉన్నప్పుడే 57 కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న విషయం మీకు మీ ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి దళితుల అభివృద్ధి కోరుకున్నటువంటి మీరు వర్గీకరణ కూడా వచ్చే పార్లమెంటు సమావేశాలలో మరి చట్టబద్ధ కల్పించే విధంగా మీ పార్లమెంటు సభ్యులతోటి ఒత్తిడి తీసుకురాని చెప్పేసి కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు నిజంగా అభివృద్ధి కోరుకుంటే వర్గీకరణతో పాటు దళిత బంధు స్కీమ్ను కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నప్పుడే 59 కులాలకు పూర్తి స్థాయిలో ఒకే టైంలో ఇచ్చే విధంగా కార్యాచరణ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెలిమెల గ్రామంలో పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం. హాజరైన మాజీ నిర్మల్లో డిజిటల్ ఇండియాపై అవగాహన సదస్సు. ప్రత్యేక అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్. పెద్దకాపర్తి తిరుమల స్వామి ఆలయంలో ఉత్సవాలు. 50 లక్షల రూపాయలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే. పాలకొల్లులో రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే. 3 సంవత్సరాల్లో వైసీపీ ఏం అభివృద్ధి చేసిందని ఫైర్. భూమా అఖిలప్రియ కుటుంబంలో విగ్రహాల రాజకీయాలు. అఖిలప్రియ వైఖరిపై భూమా కిషోర్ రెడ్డి తీవ్ర అసహనం. ఇక ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.